సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సినీ ఇండస్ట్రీ సమావేశంపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు బాధకరమని నిర్మాత ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు అన్నారు. సీఎంతో జరిగిన సమావేశం ఒకరిద్దరితో చాటుమాటున జరిగిన వ్యవహారం కాదని అందరికీ తెలిసి జరిగిందని తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమ బాగోగోల గురించి అత్యంత స్నేహపూర్వకంగా ఎలాంటి దాపరికాలు లేకుండా జరిగిన ఈ సమావేశం పట్ల చిత్ర పరిశ్రమ చాలా సంతృప్తిగా ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధి పయనంలో చిత్ర పరిశ్రమ భాగస్వామ్యాన్ని గుర్తించి రాష్ట్ర అభివృద్ధికి సామాజిక సంక్షేమానికి తమ బాధ్యతగా తగిన సహకారం అందజేయాలని సీఎం కోరారని తెలిపారు. హైదరాబాద్ ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా తీర్చిదిద్దాలనే సీఎం బలమైన సంకల్పమని చిత్ర పరిశ్రమ ప్రతినిధులుగా తాము స్వాగతించామని స్పష్టం చేశారు. అనవసర వివాదాల్లోకి చిత్ర పరిశ్రమను లాగి పరిశ్రమకు లేనిపోని రాజకీయాలను ఆపోదించాలని కోరారు. రాజకీయ దాడి ప్రతిదాడులకు దయచేసి పరిశ్రమను వాడుకోవద్దని కోరుతున్నానని తెలిపారు. లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్న చిత్ర పరిశ్రమకు అన్ని ప్రభుత్వాల సహకారం, ప్రజలందరి ప్రోత్సాహం ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నామని దిల్ రాజు పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సినీ ఇండస్ట్రీ సమావేశంపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు బాధకరమని నిర్మాత ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు అన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఎస్ రవిచంద్ర, చెప్పండి. వరలక్ష్మి, అయితే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు కేటీఆర్ పై వ్యాఖ్యలు చేశారు. అసలే ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీ మీద రకరకాల అపవాదులు వస్తున్నటువంటి సమయంలో కేటీఆర్ కూడా ఇండస్ట్రీ మీద ఇలా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదంటూ దిల్ రాజు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎందుకంటే సీఎంతో పాటు 30 మందికి పైగా ఇటు సినీ ఇండస్ట్రీకి సంబంధించి అటు మంత్రులు అందరూ కలిసి ఓపెన్ గా డిబేట్ చేశారు. అంతా బహిరంగ రహస్యం అది, దాంట్లో దాపరికాలు ఏళ్ళు అయినప్పటికీ కేటీఆర్ ఇండస్ట్రీ మీద దాంట్లో ఏదో జరిగింది అనే కోణంలో వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు అంటూ, అంతేకాకుండా తెలంగాణ ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఇది ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లేటట్టు టాలీవుడ్ ని తీసుకెళ్లే విధంగా సినిమాలు ఉండేటట్టు ఆ విధంగా చర్యలు తీసుకోండి, అలాంటి ప్లాన్లు రూపొందించినట్టు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గతం 2 రోజుల క్రితం జరిగినటువంటి సమావేశంలో సినిమా ప్రముఖులతో చెప్పారు. అది అలా కాకుండా మరొక రకంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయటం, మళ్ళీ ఇంకొక అర్థం వచ్చేటట్టు మాట్లాడటం కూడా కేటీఆర్ కు సరిదంటూ కూడా దిల్ రాజు చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే గ్లోబల్ వైజ్ గా ప్రపంచ స్థాయిలో సినిమాలు ఉంటాయి. ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలు తెలుగు ఇండస్ట్రీ టాలీవుడ్ ఇండస్ట్రీ పాన్ ఇండియా మూవీస్ ఇస్తున్నాయి. పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నట్టు ఈ తరుణంలో ఈ విధంగా కేటీఆర్ వ్యాఖ్యలు చేయటం సరైంది కాదు. అంతేకాకుండా సీఎం కూడా మంచి సంకల్పాన్ని కల్పించే విధంగా చిత్ర యూనిట్ కూడా చాలా అభివృద్ధి చెందేందుకు చర్యలు తీసుకుంటేందుకు కూడా మాకు అవకాశం కల్పించారు. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీలో కొన్ని లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. అలాంటి ఉపాధి పొందే వాళ్ళ మీద ప్రభావం పడే విధంగా ఏ రాజకీయ నాయకులు కూడా వ్యాఖ్యలు చేయొద్దు. కేటీఆర్ కూడా అలా వ్యాఖ్యలు చేయాల్సి ఉండకుండా ఉంటే బాగుండేది అన్నట్టు వ్యాఖ్యలు దిల్ రాజు చేశారు. అలాంటి వ్యాఖ్యలు చేయడం కేటీఆర్ సమావేశమైనట్టుగా సినిమా ఇండస్ట్రీ తోటి రేవంత్ రెడ్డి సమావేశాన్ని కూడా రాజకీయం చేయడం సరైనది కాదంటూ దిల్ రాజు చెప్పుకొచ్చారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా చిత్ర పరిశ్రమ సంబంధించిన బాగోగులను కూడా సీఎంతో పంచుకునేటువంటి అవకాశం కలిగింది. ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు చాలా మంది సీఎం తోటి ఇండస్ట్రీకి సంబంధించిన ఇబ్బందులన్నీ సీఎం ముందుంచారు. సీఎం కూడా వాటిని పరిష్కరించే విధంగా హామీ ఇచ్చారు. అంతే జరిగింది. అందులో ఇంకా రహస్యమే లేదు. అందులో ఉన్నట్టు 30 మందికి పైగా ఉన్నారు. ఏ ఒక్కరిని అడిగినా గానీ అవన్నీ అంతా బహిరంగంగా చెప్తారు. అందులో దాపరికం ఏం లేదన్నటువంటి కోణంలో దిల్ రాజు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేయకుండా ఇండస్ట్రీకి సపోర్ట్ చేయండి. ప్రతిపక్ష నాయకులైనా అధికారంలో ఉన్న వాళ్ళైనా ప్రతి ఒక్కరు, ఎందుకంటే గతంలో మంత్రులుగా చేశారు, అంత అనుభవం ఉంది. ఎందుకంటే ఇండస్ట్రీ అనేది ముఖ్యంగా హైదరాబాద్ లో సినీ ఇండస్ట్రీ ఎంత అభివృద్ధి చెందింది, ఇక్కడ ఉపాధి పెరుగుతుంది, దాంతో పాటు హైదరాబాద్ కూడా ప్రత్యేక గుర్తింపు వస్తుందంటూ దిల్ రాజు చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే పాన్ ఇండియా సినిమాలు తీస్తూ ఇండస్ట్రీ కూడా హైదరాబాద్ కేంద్రంగా అటు ముంబై కావచ్చు, ఇటు చెన్నై కావచ్చు గట్టి పోటీ ఇస్తుంది. అంతేకాకుండా ప్రపంచ స్థాయిలో కూడా పోటీ విధంగా న్యూయార్క్ సినీ ఇండస్ట్రీతో పోటీ పడే విధంగా తెలుగు ఇండస్ట్రీ ఉండే విధంగా ఆ విధంగా ఏర్పాట్లు చేయండి. అలాంటి సినిమాలు, అంతేకాకుండా మంచి సందేశాత్మక సినిమాలు తీయండి అంటూ సీఎం అంతేకాకుండా మంత్రులు మా దృష్టికి తీసుకొచ్చారు. ఇండస్ట్రీలో కూడా ఎవరడిగినా ఇదే అంశాన్ని చెప్తారు. అంతేకాకుండా కేటీఆర్ చేసినట్టు వ్యాఖ్యలు కూడా సరైనది కాదనే అర్థం వచ్చేటట్టు దిల్ రాజు వ్యాఖ్యలు చేశారు. వరలక్ష్మి. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.